నైట్మేర్స్ అండ్ డే డ్రీమ్స్ ఎపిసోడ్ నెంబర్ 2. ఈ ఎపిసోడ్ పేరు ది ఆర్ఫన్. ఈ ఎపిసోడ్ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. దేని గురించి చెప్తున్నారు ఏంటి అన్న ఒక రకమైన సందిగ్ధంలో పడేసినట్టుగా ఉండదు. ఇవన్నీ డిఫరెంట్ స్టోరీస్ అనిపించిన అన్ని స్టోరీస్కి అయితే లింక్ ఉంది. ఆ లింక్ తెలియాలంటే మనం చివరి ఎపిసోడ్ వరకు చూడాలి. సో మిస్ చేయకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని అయితే లైక్ చేసి చూడడం మొదలు పెట్టండి. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా 7 days లో ముగిసిపోతుంది. సియాఫిన్ అనే పిల్లవాడిని ఎవరైతే దత్తత తీసుకుంటారో వాళ్ళందరి జీవితాల్లో కూడా 6 రోజుల్లో ధనవంతులుగా మారడం, అలాగే 7వ రోజు మరణిస్తూ ఉంటారు. సో ఇలాంటి పిల్లవాడిని దత్తత తీసుకొని వాళ్ళ పోవర్టీ నుంచి ఎలా బయటపడాలని ప్లాన్ చేసిన ఒక జంట కథ ఇది అన్నట్టుగా చూపిస్తారు. అసలు వీళ్ళ కథ ఎలా మొదలైంది, ఎలా ముగిసింది అన్నది పూర్తిగా చూద్దాం పదండి. ఓపెన్ చేస్తే ఒక డెడ్ బాడీకి దహన సంస్కారాల కోసం రెడీ చేస్తూ ఉంటారు. ఆ బాడీని అయితే వాష్ చేస్తూ ఉంటారు ఒక 4 మనుషులు. ఆ 4 మాట్లాడుకునే విషయం ఏంటంటే అసలు ఇతను ఎలా చనిపోయాడు అని. అతని బాడీని రివర్స్లో తిప్పగానే వీపు పైన అయితే కత్తితో ఒక పెద్ద ఘాట్ అయితే ఉంటుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది అంటే తనని తానే చంపుకున్నాడు అని చెప్తారు. అసలు ఈ డీటెయిల్స్ అన్ని నీకెందుకు అని చెప్పి మిగతా 3 అడుగుతూ ఉంటారు. ఆ 4వ వ్యక్తి ఎవరో కాదు, ఈ కథలో హీరో ఆయన పేరే ఇయోస్ అండ్ ఇప్పా. ఇద్దరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళు ఎంత పూర్ అంటే ఒక స్లమ్ లో బతుకుతూ ఉంటారు. డంపింగ్ యార్డ్ లోకి వెళ్ళి అక్కడ దొరికే ప్లాస్టిక్ బాటిల్స్ ని, ప్లాస్టిక్ గ్లాసెస్ ని కలెక్ట్ చేస్తారు. అంత పేదగా ఉంటారు వీళ్ళు. అలాంటి ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే ఆ చనిపోయిన అతను కరెక్ట్గా వారం క్రితం సియాఫిన్ అనే పిల్లవాడిని అయితే దత్తత తీసుకుంటాడు. ఆ పిల్లవాడిని దత్తత తీసుకున్న తర్వాతే తన లక్ మారి తనకి ఇంతగా డబ్బులు వచ్చాయని చెప్పి మన హీరో తెలుసుకుంటాడు. ఇయాస్ ఉన్న స్లమ్ లో ఒక ఇంట్లో అద్దెకుంటాడు. ఆ ఇంటి అద్దె కూడా చెల్లించేంత స్థాయిలో ఉండదు ఇయాస్ పరిస్థితి. సో ఇయాస్ ఇప్పాకి ఏం చెప్తారంటే ఆ పిల్లవాడిని మనం తీసుకొస్తే ఆ పిల్లవాడు లక్ ని తీసుకొస్తాడు మనకి. సో 6 రోజుల్లో మనల్ని అయితే రిచ్ చేస్తాడు, వాడిని తీసుకొచ్చుకుందాం, మనం దత్తత తీసుకుందాం అని చెప్పి అయితే ప్లాన్ వేస్తాడు. దానికి మొదట్లో ఇప్పా ఒప్పుకోకపోయినప్పటికీ ఇయాస్ మాత్రం ఎలాగోలా ఇప్పానైతే ఒప్పిస్తాడు. మొత్తానికి ఇద్దరు కలిసి ఆర్ఫన్ హౌస్కి వెళ్ళి ఆర్ఫన్ హౌస్లో అడుగుతారు సియాఫిన్ ని మేము దత్తత తీసుకుంటామని. దానికి ఆ ఆర్ఫన్ మేనేజ్మెంట్ చెప్తారు అసలు ముందు 3 కూడా సరిపడా మనీ మీరు సంపాదించగలుగుతున్నారని అడుగుతుంది. దానికి వీళ్ళిద్దరి దగ్గర సమాధానం ఉండదు. సో నేను పంపించలేను అంటుంది. అయినప్పటికీ మేము జాగ్రత్తగా చూసుకుంటాం, పంపించండి ప్లీజ్ అని చెప్పి ఇద్దరు రిక్వెస్ట్ చేయడంతో ఎలాగో అతన్ని తీసుకెళ్లిన ప్రతి ఒక్కళ్ళు చనిపోతున్నారు కాబట్టి ఆ ఆర్ఫన్ మేనేజ్మెంట్ కూడా ఆ పిల్లవాడిని అయితే ఇయాస్ అండ్ ఇప్పాకైతే ఇచ్చేస్తారు. వీళ్ళు 3 కలిసి రోడ్డు మీద నడుస్తుండగా ఒక పెద్ద హోటల్ని చూపించి ఈ హోటల్లో నాకు ఫుడ్ తినాలనిపిస్తుందని సియాఫిన్ అయితే చెప్తాడు. కానీ ప్రస్తుతం డబ్బులు లేకపోవడంతో తర్వాత ఎప్పుడైనా తీసుకెళ్తాం అని చెప్పి పిల్లవాడిని అయితే ఇద్దరు సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్తారు. ఈ కథ మొత్తం కూడా కేవలం 7 రోజుల్లోనే ముగిసిపోతుంది. డే 1 సియాఫిన్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అతనికి ఏం కావాలంటే అది ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా వాళ్ళకి తినడానికి సరిపడా ఫుడ్ లేకపోయినప్పటికీ ఇంతకాలంగా వాళ్ళు సంపాదించిన ఎంతో కొంత డబ్బులతో అయితే సియాఫిన్ కి మంచి ఫుడ్ పెట్టాలని ట్రై చేస్తారు. ఫుడ్ పెట్టి తినిపించిన తర్వాత వాళ్ళ చాప కింద అయితే కొంత డబ్బు దొరుకుతుంది. అది చూసి ఇద్దరు భార్యాభర్తలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డే 2 సియాఫిన్ అండ్ ఇప్పా ఇద్దరు కూడా డంప్ యార్డ్కి అయితే వెళ్తారు. ఇప్పా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇంతలో లారీ రివర్స్ లో వస్తుంటుంది. అది చూడని సియాఫిన్ ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇప్పా వచ్చి సియాఫిన్ ని కష్టపడి కాపాడుతుంది. ఈ టైంలోనే ఇద్దరు కూడా ఎమోషనల్ గా బాండ్ అవుతారు. ఒకరికొకరు బాగా దగ్గర అవుతారు. సియాఫిన్ అడుగుతాడు ఇప్పాని, నీకింతకు ముందు పిల్లలు ఉన్నారా అని. దానికి ఇప్పా ఇలా చెప్తుంది, నాకింతకు ముందు ఒక కొడుకు ఉండేవాడు, కానీ వాడు దురదృష్టవశాత్తు చనిపోయాడు అని చెప్పి చెప్తుంది. ఇక నుంచి సియాఫిన్ నువ్వే నా కొడుకు అని చెప్పి ఇప్పా చెప్తుంది. దాంతో సియాఫిన్ కూడా ఇప్పాని చాలా ఇష్టపడతాడు. మామ్ అని పిలుస్తూ నిన్న దొరికిన డబ్బుతో సియాఫిన్ కి కారు అలాగే ఇంట్లోకి చికెన్ తీసుకొస్తాడు ఇయాస్. ఇప్పా సియాన్తో చాలా క్లోజ్గా ఉండడం చూసి ఇయాస్కి విపరీతంగా కోపం వస్తుంది. దీనితో ఇయాస్ ఇప్పాకి క్లాస్ పీకుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగా వీళ్ళున్న రేకుల షెడ్ లో పైన సౌండ్ వస్తుంది. ఏంటా అని వెళ్ళి చూస్తే వాళ్ళకు ఒక బంగారపు గాజు అయితే దొరుకుతుంది. ఆ గాజును చూసి చాలా హ్యాపీ అవుతారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. డే 3 దొరికిన బ్యాంగిల్స్ అయితే డబ్బుగా మార్చి వాళ్ళు రూమ్ రెంట్ 3 నెలలుగా కట్టకపోవడంతో ఆ రూమ్ రెంట్ అయితే క్లియర్ చేస్తాడు. డే 4 సియాఫిన్ అడిగిన రెస్టారెంట్ కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఆ దొరికిన బ్యాంగిల్స్ నుంచి విపరీతంగా అయితే డబ్బు వస్తుంది. ఆ డబ్బును తీసుకెళ్లి మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ప్రిపేర్ అవుతారు. సో సియాఫిన్ ని తీసుకుని అనుకున్న విధంగానే కార్లో వాళ్ళు వెళ్ళాలనుకున్న రెస్టారెంట్ కి వెళ్తారు. సియాఫిన్ కి ఇలా చెప్తారు, నీకు ఏది కావాలంటే అది తిను, మేము రెడీగా ఉన్నాం, పే చేస్తామని. సో సియాఫిన్
కొన్ని ఫుడ్స్ని అయితే ఆర్డర్ చేస్తాడు. అవన్నీ వచ్చిన తర్వాత వాటిలో జస్ట్ ఒక ప్లేట్లో ఉన్న ఫుడ్ తీసుకొని తినగానే చోకింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ జరిగేది ఏంటంటే సియాఫిన్ కి పీనట్స్ కి ఎలర్జీ ఉంటుంది. కానీ అతను తిన్న ఫుడ్ లో పీనట్స్ ఉండడం వల్ల సియాఫిన్ కి ఫుల్ సీరియస్ అయ్యి ఊపిరాడక కిందన పడిపోతాడు. దీంతో వెంటనే అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి భార్యాభర్తలు ఇద్దరు ప్రయత్నిస్తుంటారు. కానీ హోటల్ మేనేజ్మెంట్ మాత్రం దానికి ఒప్పుకోదు. హోటల్లో ఉన్న మేనేజర్ అలాగే బేరర్ ఇద్దరు కూడా వచ్చి ముందుగా అయితే ఈ ఎక్స్పెన్సివ్ ఫుడ్ కి మనీ పే చేసి తర్వాతే వెళ్ళమని చెప్తారు. ఇయాస్ మేము ఇంకా కూడా తినలేదు, మేము ఎలా కడతామని అడుగుతాడు. అలాంటప్పుడు ఇలాంటి కాస్ట్లీ రెస్టారెంట్కి మీరు ఎందుకు వచ్చారని గొడవ పడతారు. సో ఇంకా లేట్ చేస్తే సియాఫిన్ చనిపోతాడని కంగారు పడి వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ అయితే ఇచ్చేస్తాడు. ఇది కాక ఇయాస్ దగ్గర ఇంకా చాలా డబ్బు ఉంటుంది. ఈ ఉన్న డబ్బంతా కూడా సియాఫిన్ ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం వల్ల పూర్తిగా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయి మళ్ళీ డే 4 కల్లా వాడు బికార్లా మారిపోతాడు. దీంతో ఇయాస్ కి పిచ్చ కోపం వస్తూ ఉంటుంది. అలాగే సీరియస్ గా చూస్తూ పడుకునిపోతాడు. డే 5 ఈ రోజు ఫుల్ గా వర్షం పడుతూ ఉంటుంది. ఇప్పా పిల్లోడిని చాలా దగ్గరగా చూసుకోవడం చూసి ఇయాస్ కి ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. దాంతో ఇప్పాని పిలిచి వీడి వల్ల మనకి వచ్చేదానికంటే పోయేదేలా ఉంది, నువ్వు నా మాట వినకుండా వాడికి క్లోజ్గా ఉండమాక, ఎందుకంటే 7వ రోజున వాడిని ఖచ్చితంగా చంపేయాలి, లేదంటే వాడు మనల్ని చంపేస్తాడు. ఇప్పటి వరకు సియాఫిన్ ని ఎవరైతే దత్తత తీసుకున్నారో వాళ్ళందరూ చనిపోతున్నారు, మన పరిస్థితి కూడా అలా కాకుండా ఉండాలంటే మనం జాగ్రత్త పడాలి అని చెప్పి మరొకసారి అయితే డేంజర్ ఉంది అని చెప్పి ఇప్పాకి ఇయాస్ గుర్తు చేస్తాడు. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతుండగానే సియాఫిన్ గట్టిగా అరుస్తాడు. ఏంటా అని చెప్పి చూస్తే పైన రేకుల్లో ఒక రేకు ముక్క విరిగిపోవడంతో వాటర్ అయితే డైరెక్ట్ గా ఇంట్లోకి పడిపోతుంటుంది వర్షం వల్ల. సో పైకి వెళ్ళి దాన్ని సరిచేసి కిందకు వస్తాడు. ఇలా జరగడం చూసి విపరీతంగా కోపం వస్తూ ఉంటుంది ఇయాస్ కోపం తట్టుకోలేక సియాఫిన్ ని పట్టా గట్టిగా కొడతాడు. దాంతో సియాఫిన్ ముక్కు నుంచి రక్తం అయితే వస్తుంటుంది. ఇలాగే రాత్రంతా సియాఫిన్ అలాగే ఇయాస్ ఇద్దరు ఒకరినొకరు చూసి భయపడుతూ పడుకుని పోతారు. డే 6 మార్నింగ్ అవ్వగానే వీళ్ళ ఇంటి వెనకాల ఒక పెద్ద డంప్ యార్డ్ అయితే ఉంటుంది. అక్కడ చెత్త అంతా కూడా ఒక పెద్ద కొండలాగా పేర్చేసి ఉంటుంది. అలాంటి కొండ దగ్గరికి వెళ్ళి మన సియాఫిన్ వెళ్ళి ఆడుతూ ఉంటాడు. ఇంతలో ఇప్పా అండ్ ఇయాస్ ఇద్దరు కలిసి బయటకు వచ్చి చూస్తారు, కనిపించట్లేదు బుడ్డోడని. చూస్తే వాడు ఆ చెత్త దగ్గర ఆడుతూ ఉంటాడు. ఇంతలోపు అక్కడ ఒక బ్యాగ్ కదలడంతో పైన ఉన్న చెత్త అంతా కూడా సియాఫిన్ మీద పడిపోబోతుంది. ఇంతలో వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కాపాడదామని ట్రై చేస్తారు. కానీ ముగ్గురు మీద కూడా ఆ చెత్త విపరీతంగా పడిపోవడంతో ముగ్గురు ఆ చెత్తలో ఇరుక్కుపోతారు. అక్కడ కట్ చేస్తే అవే మురికి బట్టలతో ఒక పెద్ద ఇంట్లో అయితే లేస్తారు. ఎక్కడైతే ఎపిసోడ్ స్టార్టింగ్ లో బాడీని శుభ్రం చేస్తారో అదే ప్లేస్ లో. డే 7 వాళ్ళకి 2 మూటల నిండా డబ్బులు దొరుకుతాయి. ఇంట్లో ఫుడ్ ఏమీ లేకపోవడంతో బయటకు వచ్చి చూస్తే యాపిల్ చెట్టు ఉంటుంది. దానికి ఉన్న యాపిల్ని కోసి ఇయాస్ ఒకటి తిని రెండింటిని తీసుకెళ్లి సియాఫిన్ కి అలాగే ఇప్పాకి ఇచ్చి సారీ చెప్తాడు. ఇంకా ఇలాగే వీళ్ళు సైలెంట్ గా ఉండి రెస్ట్ తీసుకుంటూగా సాయంత్రం అయిపోతుంది. ఇంకా నైట్ అయిపోవడంతో వాళ్ళందరూ పడుకుంటారు కూడా. ఇప్పాకి సడన్ గా మెలకు వచ్చి చూస్తే సియాఫిన్ కనిపించడు. రూమ్ లోంచి బయటికి వెళ్దామని ట్రై చేస్తే రూమ్ అయితే లాక్ చేసి ఉంటుంది. బాల్కనీలోకి వచ్చి చూస్తే ఇయాస్ పెద్ద గొయ్యనైతే తవ్వుతూ ఉంటాడు సియాఫిన్ ని పాతి పెట్టడానికి. మొత్తానికి సియాఫిన్ ని కాపాడటానికి బాల్కనీ నుంచి గోడలు దూకి వచ్చేస్తుంది ఇప్ప. ఏదో విధంగా కష్టపడి సియాఫిన్ అయితే తీసుకొని తన పాత ఇంటికి పారిపోతుంది. వీళ్ళని వెంబడిస్తూ ఇయాస్ కూడా వెనకాలే వస్తూ ఉంటాడు. మొత్తానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పాని బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడుతూ ఉంటాడు. నన్ను ప్రేమిస్తే ఆ పిల్లోడు నాకు ఇచ్చే అంటూ ఉంటాడు. బట్ ఇప్ప వినదు. ఇలా మాట్లాడుతూ ఉండగానే సియాఫిన్ ని ఇయాస్ గట్టిగా పట్టుకుని లాగుతాడు. ఇంతలో వెనక ఉన్న ఇప్ప కత్తితో అయితే ఇయాస్ ని పొడి చేస్తుంది. దాంతో నేలకూలిన ఇయాస్ చివరిసారిగా తన భార్యకి తనను ప్రేమిస్తున్న విషయం చెప్పి కన్ను మూస్తాడు. అది చూసి తట్టుకోలేక ఇప్ప కూడా తనను తనే పొడుచుకుంటూ ఇలా చెప్తుంది, నిన్ను ఎవరైతే దత్తత తీసుకుంటారో వాళ్ళందరి జీవితాలు 7 రోజుల్లో ఇలాగే ముగుస్తున్నాయని చెప్పి సియాఫిన్ కి చెప్పి బాధపడి తనను తనే గుండెల మీద పొడుచుకొని పడిపోతుంది. దీంతో భయంకరంగా ఏడుస్తున్న సియాఫిన్ ఇప్ప పైన చేతులు పెట్టి బాధపడి ఇలా జరగకూడదని అంటూ ఉంటాడు. ఈ పిల్లోడు ఇలా ఏడుస్తుండగా వాడి చేతుల్లోంచి ఒక పెద్ద లైట్ అయితే వెలుగుతున్నట్టుగా చూపిస్తారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తారు. ఈ ఎపిసోడ్స్ అన్ని ఒకదానికొకటి సంబంధం లేదని అనిపించినా ఈ 7 ఎపిసోడ్స్ కి కూడా లింక్ అయితే ఉంది అని చెప్పారు. సో ఫ్యూచర్ లో రాబోయే వీడియోస్ ని మిస్ అవ్వకుండా అంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంతకంటే సూపర్ ఎగ్జైటింగ్ గా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్, అది ఖచ్చితంగా చూడండి. వీడియో సెలెక్ట్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఈ ఎపిసోడ్ చూస్తుంటే ఎందుకో ఇదంతా కూడా డబ్బు
డబ్బుని ఒక ఆర్ఫన్ గా కన్సిడర్ చేసి అది లేనప్పుడు దానికోసం గింజుకొని అది దగ్గరికి వచ్చిన తర్వాత ఒకరినొకరు ప్రేమ అనేది పోయింది అన్నట్టుగా చూపించారేమో అనిపించింది. ఎందుకంటే డబ్బు లేనప్పుడు కూడా వాళ్ళిద్దరు ఎంతో ప్రేమగా ఉన్నారు. ఇద్దరు భయపడుతున్నా, ఇద్దరు కోపడుతున్నా ఒకరినొకళ్ళు కొట్టుకునేంతైతే ఎప్పుడు చేయలేదు. కానీ ఎప్పుడైతే సియాఫిన్ రూపంలో ఆ డబ్బు, ఆ ఆశ అన్న దగ్గరికి వచ్చిందో ఇద్దరు కూడా ఒకరినొకరు చంపుకునేదాకా వెళ్ళిపోయింది. ఎంతో ప్రేమించే భర్తను కూడా కత్తితో పొడిచింది. మేబీ ఇది ఎందుకో డబ్బు గురించి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూపించినట్టుగా అనిపించింది. మీకు ఇలాగే అనిపించిందా?